అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మన వేటపాలెం దగ్గర జబ్బర్ కాలనీ అని ఒక ఊరు ఉంది. అక్కడ బైపాస్ దగ్గర అది చల్లారెడ్డిపాలెం పంచాయతీ కింద వస్తుంది. ఈ జబ్బర్ కాలనీలో ఒడిస్సా వాళ్ళు చాలామంది ఉంటుంటారు. కొంతమంది అక్కడ ప్లాంట్లలో పనిచేసేవాళ్ళు, కొంతమంది ఏదో ఒక జీవనోపాధి కలిగించుకొని ఉండేవాళ్ళు. ఈ క్రమంలో ఒకడు ప్రభాకర్ జైన్ అనే వ్యక్తి, ఒడిస్సాకి చెందినటువంటి వ్యక్తి, అక్కడ వాళ్ళ స్నేహితుడు ఎవరో అనిల్ గౌడ్, వాడి ద్వారా ఒక గంజాయిని అయితే చాలా రోజుల నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ కుర్రోళ్ళకి అమ్మటం అట్లా చేయటం జరుగుతుంది. దీన్ని పోలీసులు అబ్జర్వేషన్లో ఉంచి ఫైనల్గా అన్ని ఆ ప్రభాకర్ జైన్ అనేవాడిని పట్టుకున్నారు. ఒక నలుగురు కూడా వాడి దగ్గర కొంటంటే గంజాయిని పట్టుకున్నారు. 1250 గ్రాములు, ఇంచుమించు కేజీ పావు కేజీ గంజాయిని పట్టుకున్నారనమాట. అసలు జనాలు ఈ మందు తాగటం, ఈ సిగరెట్లు, వీటి వల్లే చాలా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. అంటే ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. అంటే గంజాయి అనేది అది ఒక డ్రగ్ లాంటిది, చాలా డేంజరు. చాలా యాడ్లు వస్తున్నాయి, అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, పోలీసులు చెబుతున్నారు, చాలామంది డాక్టర్లు అందరూ చెబుతున్నారు ఈ గంజాయి అనేది ఎవరు కూడా వాడకూడదు, దాన్ని నిషేధించబడిందని. ఇట్లా దొంగతనంగా సీక్రెట్గా చేయటం చాలా తప్పు. గంజాయిలు అనేది మన దేశంలో ఎక్కడ లేకుండా, మన రాష్ట్రం దేశంలో ఎక్కడో లేకుండా చేయాలి. దీనివల్ల యూత్ చాలా చెడిపోతుంది. యూత్గా చాలామంది చెడిపోతున్నారు. ఎలాగైతే ఆ ప్రభాకర్ జైన్ అనేవాడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకొని వాళ్ళకి ఏ శిక్ష విధిస్తారనేది ఇంకా తెలియదు. పట్టుకున్నారు, మొత్తానికైతే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల సమాజం మొత్తం పాడైపోతుంది. గంజాయి అనేది చాలా మహమ్మారి లాంటిది, చాలా డేంజరస్. దాన్ని ఖచ్చితంగా తరిమికొట్టాలి. దయచేసి ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. వాడిని పట్టుకున్నందుకు, వారి నలుగురిని కూడా పట్టుకున్నందుకు పోలీసు వారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేయచ్చు జనాలందరి తరఫున. థ్యాంక్ యూ సో మచ్ అండి.